బాబా బయట ఎండ బాగా ఎక్కువగా ఉంది, అప్పుడే ఎండలు పెరుగుతున్నాయి. పద్మ మంచి నీళ్ళు ఇవే కొద్దిగా. అమ్మ మీ నాన్న కొంచెం మంచి నీళ్ళు అంటే అమ్మ, నేనే వంట చేస్తున్నా. కూలింగ్ నీళ్ళు లేవు నాన్న. ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఈ రోజు ఆదివారం కదా పద్మ, ఏం వంట చేసావు ఇంతకి? పొద్దున నువ్వేమన్నా కేజీ చికెన్ కేజీ మటన్ ఏమైనా తెచ్చిచ్చావా చేయడానికి? ఏం చేసావే అని అడుగుతున్నావు. మనం ఉండేది ముగ్గురు మీద, కేజీ చికెన్ కేజీ మటన్ ఏం చేసుకుని మనం 1 కేజీ తింటే సరిపోయేదానికి. ఏదో వారకానికి అట్టానా కేజీ అని. ఇంట్లో కోడిగుడ్డు మరి గ్రేవీ చేయొచ్చుగా, మసాలా గ్రేవీ. ఈ రోజు ఏం వారం అయ్యా? ఆదివారం. అందరు తినేది ఈ రోజేగా. ఇక అది మనం తినకూడని రోజులు శనివారం సోమవారం, మళ్ళీ ఆదివారం కూడా చేర్చారా? ఈ మధ్య మానుకున్నాం కదా ఆదివారం కూడా, ఎందుకు గుర్తు చేస్తావు? సరేలే, ఇంతకు ఏం చేసే చెప్పు. సంగటి చేసి ఉల్లగడ్డ కూర చేసిన. మసాలా కర్రీయా? ఆదివారం అంటే నాన్ వెజ్ ఉండాల్సిన అవసరం లేదండి. వేడి వేడిగా సంగటి ఉల్లగడ్డ కూర మసాలా చేసింది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకి మటన్ తిన్నట్టే ఉంటుంది. మసాలా ముఖ్యం ఇక్కడ. మా అమ్మ అయితే రాగి ముద్ద చేస్తుంది, సంగటి ముద్ద. కాలుతుంది మా జాగ్రత్తమ్మా. చూసారా ఏం కర్రీ అది? ఉల్లగడ్డ కర్రీ. మరి వావ్, ముంచేసావు. బుర్రని ఏందా గోలా? సంగటికి చేయి తడుకోకపోతే చేయి ఎత్తుకుంటది. చాలా మంది సంగటి గట్టిగా చేసుకుంటారు కానీ చేయి ఎత్తుకుంటది అనమాట. నీళ్ళలో ముంచుకొని సంగటి వేడి తీసుకోవాలి. చేతికి అంటుకోకుండా అలా నీళ్ళలో ముంచుకొని వేడి వేడి కాలుతుంది కదా కర్రీలో కొంచెం ఏదో ఉప్పు తగ్గినట్టు ఏదో ఉందంటుంది. అవునా? ఉప్పే తగ్గింది చూసుకో. మర్చిపోయినట్టు. రాగి సంగటి ఉల్లగడ్డ కర్రీ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో చూడండి. నాకైతే నాన్ వెజ్ తినాలి అంటే అది ఎవరిష్టం వాళ్ళదండి. మేమైతే ఆ సండే మానుకున్నాము. సండే నిదానంగా చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ మానుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారం రోజులు తినేవాళ్ళు ఉంటారు, వారానికి 2 రోజులు తినేవాళ్ళు ఉంటారు, సండే ఒక్కటి తినేవాళ్ళు ఉంటారు. వేడి వేడి సంగటి వేడి వేడి కర్రీ అంతా బాగానే ఉంది. కానీ ఉప్పు కానీ సంగటిలో కొంచెం తగ్గింది, అదే కర్రీలో కొంచెం ఉప్పు తగ్గిందంటే టేస్ట్ మారిపోయింది. అంటే ఉప్పు కూడా ఎక్కువ తినకూడదు బీపీ ఉండేవాళ్ళని. సంగటి చెప్తాను కదా, ఇక్కడ నీళ్ళలో ముంచుకొని చేతులు అంటుకోకుండా తినాలి. ఈ సంగటి అనేది వేడి వేడిగా తింటేనే తిన్నట్టు ఉంటుంది. కాస్త మజ్జిగ వేసుకొని తాగినప్పుడు ఇంకా బాగుంటుంది సంగటిలో. నాకు ఈ సంగటి ఆలు కర్రీ ఇష్టం. మా ఆవిడ ఈరోజు సంగటి చేస్తానని చెప్పింది, కానీ నేనేమనుకున్నానంటే టమాటా పచ్చడి చేసిద్దాము, సంగటిలోకి టమాటా పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా బాగుంటుంది అని ఉద్దేశంతో నేను 1 డబ్బా తెచ్చుకున్నాను. అంటే నేను తెచ్చే షాప్లో 1/2 కేజీ డబ్బా ఉంది, అది 350 రూపాయలు చెప్తున్నాను. మన బడ్జెట్లో ఎక్కువ తిరిగి వేరే ఒకసారి 145 రూపాయలు 200 గ్రాములు తీసుకొచ్చాను. ఈరోజు సంగటి నీకెందుకు టేస్ట్ అనిపించలేదు తెలుసా? ఎప్పుడు అమ్మ జోరుగా చేస్తుంది కదా, ఈసారి కొంచెం గట్టిగా చేసింది. హోటల్లో చేసి గట్టిగా చేస్తాను. గోంగూర చేయడానికి నువ్వు తేలేదు కదా గోంగూర అని కాదు, మామూలుగా టమాటా పచ్చడి అంటే పచ్చడి ఉల్లగడ్డలు ఉన్నాయి కదా అని చెప్పేసి టమాటా పచ్చడి నెయ్యి. ఈరోజు సంగటి కొంచెం టేస్ట్ అనిపించలేదు ఎందుకో మరి. అవునా? అంటే ఎప్పుడు బాగా చేస్తావు, ఈ రోజు కొంచెం టేస్ట్ అనిపించలే. ఏం తగ్గిందో అర్థం కావట్లా. సాల్టే, ఉప్పు తగ్గితే టేస్ట్ మారిపోతుంది. సాల్టే ఎందుకంటే తగ్గించావు? ఆయన మంచిగా మనం బీపీ ఉండేవాళ్ళమే. కొంచెం సాల్ట్ నోటికి రుచిగా ఉంటే ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం ఉప్పు సాల్ట్ తక్కువగానే తినాలి. ఉప్పు మానుకుంటే చాలా అనారోగ్య సమస్యలు రావంట. ఒకటికి పచ్చడి తిన్నా కానీ కడుపులో మంట వస్తుంది తెలుసా? మా సంగట్లోకి తెలియకుండా పచ్చడి ఎక్కువ తింటాము. ఏదేమైనప్పటికీ వేడి వేడి సంగటి వేడి వేడి కర్రీ అయితే బాగా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంది. ఉల్లగడ్డ కూరతో తిని కొంచెం మజ్జిగ వేసుకొని ఈ సంగటి కానీ తాగితే
సంగటి కనుక మజ్జిగ వేసుకున్న మజ్జిగలో కూడా బాగుంటుంది, పెరుగులో కూడా బాగానే ఉంటుంది. నేనైతే మజ్జిగ ఎక్కువ ఇష్టపడతాను. చేతికి ఇక గొడవలు అవుతాయి. ఇదేంటో కొత్త కొత్త రూల్స్ అన్ని పాటిస్తున్నారు. రూల్స్ ఏంది? ఉప్పు చేతికి ఇస్తే గొడవలు అవుతాయి. కామెంట్ పెట్టడం ఏమో మనకి ఎన్ని తెలుసా మరి పూర్వం. సరేలే, తెలియనప్పుడు పాటించకూడదు. నా అనుభవంలో నేను కూడా చూసా, ఉప్పు చేతికి ఇచ్చి గొడవలు తెచ్చుకున్నా. ఉప్పు చేతికిస్తే గొడవలు అవుతాయంటే గుర్తు పెట్టుకుంటే పాయింట్ నోట్ చేసేది పాయింట్ ఇది. అందరికి తెలుసులే, నీకు తప్ప. అందరూ తెలుసా? ఎంతమంది తెలుసు? దీంట్లో నెమ్మదబ్బా మజ్జిగనంలో నిమ్మ దబ్బ సంకట్లోకి కమ్మగా ఉంటది. ఇదిగో ఇది చిటుకులు పడితే ముందు ఈ కూర తీసుకురా. చేస్తున్నా కదా, తీసుకో. మాకంతా అడావిడి గడిబిడి. ఒకరి మేమిద్దరం వేడిగా తింటే ఆమెకేం వేడి చల్లారిపోయింది ఈ వీడియోల వల్ల. ఏం చేద్దాం? మా వంతుకు మా ఒక్కోడు అంటే పాలికి మా ఒక్కోడు అంటే ఒకరి వీడియో అయితే అమ్మా ప్రిపరేషన్ వీడియో చేస్తుంది. నువ్వు నీది యాక్చువల్గా తినే ఛానల్, కుకింగ్ ఛానల్. ఇప్పుడు నేనేంటంటే మామూలుగా షార్ట్ లో చూపించిన ఇలా చేసుకుంటాది తర్వాత ఇట్లా అని, అంతేగాని వీడియో కోసం అది కాదు. నువ్వు కదా నువ్వు మధ్యలో వస్తావు, ఎట్లా తీసుకుంటావు? వదిలేసి నాన్న ఇంకా యొక్క ప్లీజ్ వదిలేసి, ఇంకా అంత వదిలేస్తావు ప్లీజ్. ఇట్లా తింటున్నా వల్ల కాదు కానీ ఏమనుకోకండి, ఎత్తిపెట్టుకుంది కదా. మా నాన్న తొక్క తీసి బయట పెడతాడు, మా అమ్మ పెట్టదు, నేను పెట్టను. అలాగా సంగటి తిన్న తర్వాత పొట్టంతా బెదిరి అయిందండి. అంటే మనం అంటే రుచిగా ఉందని ఎక్కువ తింటాం. అది తిన్న తర్వాత ఇలా చెమట పట్టిద్ది, రిలాక్స్ అవ్వడానికి పడుకున్నా. మాట్లాడడానికి కూడా అంత ఓపిక లేదు. మామూలుగా అయితే నాన్న ఈ మంచం అక్కడ దాకా వస్తుంది. మాకు వీడియో చేయాలంటే ఈ మంచాన్ని ఇలా మూలకు జరుపుతాం. తలుపు పడదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ ఇల్లు చాలా విశాలం అనుకుంటారు కదా, ఈ తలుపు పడదు. ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళాలని కుదరదు, ప్లేసే వాడుకోవాలి. వీడియోలు తీయాలంటే ఇక్కడ కూర్చుని తినాలి. వీడియో తీయాలంటే మంచం ఆ మూలకు జరిపేసి వీడియో తీసిన చెప్పి మావిడ పెట్టేస్తుంది. ఆమెకేమో సంగటి చల్లకపోయింది, కూర చల్లకపోయింది. సంగటి కూర వేడి వేడి తింటేనే బాగుంటుంది. వీడియోలు చేయటం అనేది అంత సులభమైన పనేం కాదు. చాలా మంది ఇది ఈజీ, ఏదో ఊరక డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకున్నారు. ఒకసారి మీరు కూడా ఛానల్ పెట్టి ట్రై చేసి చూడండి ఒకసారి. రాగి సంగటి, ఆలు కర్రీ ఎంతమంది చేసుకుంటారో, దాంట్లో మజ్జిగ నిమ్మదబ్బ వేసుకుని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాగా చెప్పేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మా సండే స్పెషల్ అయితే ఇదండి. థ్యాంక్ యూ, బై బై.